వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్థిక భారమున్న ఉద్యోగాలు ఇస్తున్నాం, స్వరాష్ట్రానికి సార్థకత లభిస్తుందన్న రేవంత్ రెడ్డి. రాష్ట్రపతి ప్రసంగంపై ప్రతిపక్షాలవి అర్ధరహిత విమర్శలు, పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామన్న కిషన్ రెడ్డి. జగన్ పాలనలోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది, వైసీపీలో చేరడం సంతోషంగా ఉందన్న రావెల. అరవింద్ కేజ్రీవాల్కు 5వ ఈడీ సమన్లు, ఫిబ్రవరి 2న విచారణకు రావాలన్న ఈడీ. జ్ఞానవాపి కేసులో కీలక మలుపు, హిందువులు పూజలు చేసుకునేందుకు అనుమతి. తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీతో చెల్లించే గడువును పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 15 వరకు గడువు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో విధించిన గడువు ఈ వాటితో ముగుస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరి 15 వరకు పొడిగిస్తూ సర్కారు తాజా ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 25 వరకు ఉన్న చలాన్లపై మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది. తొలుత గత ఏడాది డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు రాయితీ చలాన్ల చెల్లింపునకు అవకాశం కల్పించారు. అయితే దీనిని ఆ తర్వాత జనవరి 31 వరకు పొడిగించారు. సాంకేతిక సమస్య కారణంగా రాయితీతో కూడిన చెల్లింపు గడువును పొడిగించారు. నేటితో గడువు ముగియనున్న తరుణంలో మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బైకులు, ఆటోలకు 80%, ఆర్టీసీ బస్సులకు 90%, లారీ వంటి భారీ వాహనాలకు 60% రాయితీని ప్రకటించారు. రాయితీతో కూడిన ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుల వల్ల ఖజానాకు భారీగానే ఆదాయం వచ్చింది. నూజివీడు టీడీపీలో అసంతృప్తి సెగలు చెలరేగుతున్నాయి. ముద్రబోయిన అభిమానులు నిరసన గలం వినిపిస్తున్నారు. నూజివీడు టీడీపీ టికెట్ ముద్రబోయినకు కాకుండా కొత్త వారికి ఇస్తే సహకరించమంటున్నారు. గత 10 సంవత్సరాలుగా నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసిన ముద్రబోయిన వెంకటేశ్వరరావుకే టికెట్ కేటాయించాలంటున్నారు. నియోజకవర్గంలో గత వారం రోజులుగా ఒక ఇష్యూ అనేది హల్చల్ చేస్తూ ఉంది. మరి గత 10 సంవత్సరాలుగా నూజివీడు నియోజకవర్గంలో ముద్రబోయిన వెంకటేశ్వర గారు 4 మండలాలు కూడా తిరిగి, అదేవిధంగా నూజివీడు పట్టణంలో ప్రతి ఇంటికి కూడా తిరుగుతూ మరి తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ప్రతి కార్యక్రమాన్ని కూడా మరి మేనిఫెస్టోని కూడా ప్రతి ఇంటికి కూడా తెలియజేయడం జరిగింది. నూజివీడు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ కుల మత భేదం లేకుండా అన్ని కార్యక్రమాలు చేపడుతున్నటువంటి వ్యక్తి మన ముద్రబోయిన వెంకటేశ్వర గారు. నూజివీడు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా ముద్రబోయిన వెంకటేశ్వర గారిని ఆహ్వానించారు. అదేవిధంగా మరి ముద్రబోయిన వెంకటేశ్వర గారు కూడా ప్రతి సమస్య మీద పోరాడుతున్నటువంటి వ్యక్తి ముద్రబోయిన వెంకటేశ్వర గారు. అదేవిధంగా గత వారం రోజులుగా చూసినట్లయితే ఒక విషయం అనేది హల్చల్ చేస్తూ ఉంది. మరి ముద్రబోయిన వెంకటేశ్వర గారికి మాత్రమే నూజివీడు నియోజకవర్గ ప్రజలు పట్టం కట్టేటువంటి విధంగా ఉన్నారు. నూజివీడు నియోజకవర్గ స్థాయిలో చూసినట్లయితే ముద్రబోయిన వెంకటేశ్వర గారు మాత్రమే ఎమ్మెల్యే అభ్యర్థిగా నూజివీడు నియోజకవర్గ ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయి ఉన్నారు. కార్యాలయాన్ని కట్టుకుని ప్రజలందరికీ, నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజల మనిషిగా నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఏ విధమైనటువంటి పిలిపించినప్పటికీ కూడా ఆ పిలుపుకు స్పందించి అన్ని కార్యక్రమాలని కూడా బాదుడు కానివ్వండి, ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి కానివ్వండి, లేదా సూపర్ 6 పథకాల్లో ఇచ్చినటువంటి భవిష్యత్ గ్యారంటీ కానివ్వండి, మరి ఇటీవల జరిగినటువంటి జైహో బీసీ అనేటువంటి అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నిర్వహించడమే కాకుండా మరి ముద్రబోయిన వెంకటేశ్వర గారి నియోజకవర్గంలో ముద్రని వేసి ఆయన వెళ్ళినటువంటి గ్రామం లేదు, ఆయన తొక్కనటువంటి గడప లేదు అంటే అతిశయోక్తి కాదు. అభివృద్ధి కాముకుడు. ఈ నియోజకవర్గాన్ని
ఒక మోడల్ విలేజ్గా మోడల్ నియోజకవర్గంగా తయారు చేయాలనేటటువంటి ఒక తాపత్రయంతో ఈ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ప్రజలందరికీ అందుబాటులో ఉన్నటువంటి ముద్రబోయిన వెంకటేశ్వర గారికి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇస్తారని చెప్పి ఆ సీట్ ఇస్తే నర్సింగ్ ఆఫీసర్లకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ హైకోర్టులో ఉన్న కేసును పరిష్కరించి ఉద్యోగాలు ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణలో త్వరలోనే ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేస్తామన్నారు. ఈ ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. త్వరలోనే 15,000కు పైగా పోలీసు ఉద్యోగాల భర్తీ ఉంటుందని స్పష్టం చేశారు. నిరుద్యోగుల కళల్లో వెలుగు చూడాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మిస్తామని అన్నారు. నిరుద్యోగ సమస్య ఈ ఉద్యోగ నియామకాల కోసమే లక్షలాది మంది తెలంగాణ విద్యార్థులు నిరుద్యోగ యువకులు తెలంగాణ ఉద్యమ బాట పట్టి తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగాన నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఈ ప్రక్రియలో వందలాది తెలంగాణ బిడ్డలు అమర వీరులై వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం ఆకాంక్షల కోసం విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఉద్యమకారులు ఉద్యమించినరో 10 సంవత్సరాలు ఆకాంక్షలు నెరవేరక ఆనాటి ప్రభుత్వం మీద పోరాటం చేస్తే ఉద్యమాలు చేస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి పోలీసులను పెట్టి అణిచివేయాలన్న ఆలోచన చేసిండ్రు తప్ప నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని చెప్పి ఆనాటి ప్రభుత్వము ఆలోచన చెయ్యలే. ఎంతసేపు ఆనాటి ప్రభుత్వానికి తమ కుటుంబ సభ్యుల యొక్క ఉద్యోగాల గురించి మాత్రమే ధ్యాస తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకుల యొక్క విద్యార్థినుల యొక్క ఉద్యోగ అవకాశాల గురించి ఎన్నడూ ఆలోచన చేయలే. అందుకే 10 సంవత్సరాలు సుదీర్ఘంగా ఎదురు చూసిన విద్యార్థులు ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు ఉద్యోగాలు ఇస్తా అని తమపెట్టి మమ్మల్ని వంచిన వాళ్లను వాళ్ళ ఉద్యోగాలు తొలగిస్తేనే. ఒకేసారి 7,094 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రత్యేక తెలంగాణ కోసం యువత పోరాడిందన్నారు. నిరుద్యోగ యువత కోరుకున్నట్లే ఉద్యోగాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాజ్యంలో మహాలక్ష్ములుగా గుర్తించబడేటువంటి సోదరీమణులకి ఈరోజు దాదాపు 7,000 మంది పైబడి ఇంత పెద్ద ఎత్తున ఒకటేసారి స్టాఫ్ నర్సులుగా నియామక పత్రాలు అందుకోబోతున్నటువంటి సోదరీమణులందరికీ మీ అందరినీ అభినందించడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి శ్రేయోభిలాషుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల్ని వెంటనే భర్తీ చేస్తామని చెప్పినటువంటి మాటని రావాలి. నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరి కళలు నిజం చేయటం కోసం ఇంత పెద్ద ఎత్తున ఒకటేసారి దాదాపు 7,000 మంది స్టాఫ్ నర్సులకి ఒకటేసారి ఇంత పెద్ద ఎత్తున ఒక దగ్గర చేర్చి ఉద్యోగాలు ఇవ్వటం అనేది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి రోజు. తెచ్చుకున్న రాష్ట్రానికి సార్థకమవుతున్నటువంటి రోజుగా నేను భావిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో మంచి ఫలితాలు సాధిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మార్చి 3న పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగాల్సి ఉందని, సమావేశంలో అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. అభ్యర్థుల నుంచి ఎలాంటి దరఖాస్తులు కోరడం లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయి సమావేశాలున్నాయి. ఆ సమావేశాలలో పూర్తి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తాం. అందులో అనేక రకాలుగా ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నాం. చాలా పకడ్బందీగా రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తాము. మంచి ఫలితాలు సాధిస్తాము. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక 2 నాడు చర్చించి 3 నాడు ప్రకటిస్తాం. పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఢిల్లీలో జరగాలి. ఆ జరిగినప్పుడు మరి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల గురించి వాళ్ళు చర్చిస్తారు. అప్పుడు చర్చ జరిగినప్పుడు తప్పడంగా బయటకు వస్తారు. అప్పటి వరకు అభ్యర్థుల ఎంపిక జరగదు. ఇంతవరకు జాతీయ స్థాయిలో పార్లమెంట్ బోర్డు మీటింగ్ జరగాల. అందులోనే లిస్టు ఫైనల్ అవుతుందనే విషయం మీకు తెలుసు. నేను దరఖాస్తులు ఎవరిని అడగడం లేదు. మేము పార్టీ నిర్ణయించడానికి జాతీయ స్థాయిలో ఏ రకమైనటువంటి దరఖాస్తులు అడగవలసిన అవసరం లేదని చెప్పి సిరిసిల్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తారని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల మాజీ ఇన్ఛార్జ్ మాణికన్ ఠాకూర్ ట్వీట్ చేశారు. కేటీఆర్కు నోటీసులు పంపుతున్నట్టు తెలిపారు.
ఈ నెల 28న సిరిసిల్లలో చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తారని చెప్పారు. తన నోటీసులకు వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలన్నారు. మాణికం ఠాకూర్ నోటీసులపై కేటీఆర్ స్పందించారు. గతంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలనే తను ప్రస్తావించారని కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం తెలంగాణ సచివాలయంలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆ నోటీసులు పంపాలని కోరారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సెక్యూరిటీని ప్రభుత్వం తగ్గించడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తొలుత 4+4గా ఉండే భద్రతను ఆ తర్వాత 2+2గా తగ్గించారని కాంగ్రెస్ పేర్కొంది. తాజాగా ఆ భద్రతను 1+1కు తగ్గించారని తెలిపింది. అయితే తనకు భద్రత పెంచాలని ఇటీవల ఏపీ డీజీపీకి షర్మిల లేఖ రాశారు. అయినప్పటికీ స్పందించకపోవడంతో రఘువీరారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. భద్రత తగ్గించడంపై ఎక్స్ వేదికగా రఘువీరా ట్వీట్ చేశారు. ప్రజాక్షేత్రంలో ఉండే షర్మిలకు తక్షణం 4+4 సెక్యూరిటీ ఎస్కార్ట్ వాహన సౌకర్యం కల్పించాలంటూ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ని ఉద్దేశించి రఘువీరారెడ్డి ట్వీట్ చేశారు. బాపట్ల జిల్లా కొండేపి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందిన కార్యకర్త దుగ్గిరని అరుణ్ కుమార్ కుటుంబానికి భువనేశ్వరి ఓదార్చారు. అరుణ్ కుమార్ చిత్రపటానికి నివాళులర్పించిన భువనేశ్వరి బాధిత కుటుంబానికి 3 లక్షలు ఆర్థిక సహాయం అందజేశారు. ఎమ్మెల్సీ రామచంద్రయ్యను విమర్శించే స్థాయి కాదని కడప మేయర్ సురేష్ బాబుకు తెలియదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ అన్నారు. బీసీల గురించి చులకనగా మేయర్ మాట్లాడడం తగదన్నారు. కమలాపురం ఎమ్మెల్యే పక్క జిల్లా నుంచి వలస వచ్చారని విమర్శించారు. వైసీపీ శ్రేణులు మాట్లాడితే అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. కడప మేయర్ గారు బీసీల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ జిల్లాలో బీసీలు ఎమ్మెల్యేలకు అర్హులు ఎవరు లేరు అని కించపరిచే విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈయన కంటే ముందు ఈ జిల్లాలో బీసీలు ఎమ్మెల్యేలుగా నిలబడిన రోజులు ఉన్నాయి. సంజన్న గారు 85లోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. అదేవిధంగా బండి హనుమంతు కూడా 95లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. ఈయన వచ్చిన తర్వాత బీసీలందరినీ అనగదొక్కి బీసీలను ఎవరు పైకి రానికుండా ఈయన ఒక్కడే వాళ్లకు అడుగులకు మడుగులొత్తు ఈ దినం అధికారంలో ఆయన ఉంటే నేనున్నాను. ఎవరు అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గంలోని పాల్యం గ్రామంలో 1,60,00,000 రూపాయలతో ఏర్పాటు చేసిన నూతన సబ్స్టేషన్ను ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి ప్రారంభించారు. దాదాపుగా 20 సంవత్సరాల నుండి రైతులు లో వోల్టేజ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో సబ్స్టేషన్ పూర్తి చేస్తామన్నారు. ఈ సబ్స్టేషన్లో 4 ఫీడర్ల ద్వారా పాణ్యం తండా, కత్రిమాల, అప్పాజీపేట వాటర్ వర్క్స్కు విద్యుత్ అందిస్తామన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఫిబ్రవరి 5వ తేదీన చింతలపూడిలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇందుకు సంబంధించిన సభాస్థలిని జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎంపీ మాగంటి బాబు పరిశీలించారు. మీటింగ్కు సుమారు 1,00,000కు పైగా ప్రజలు వస్తారని చెప్పారు. ఇది విడిపోయిన జిల్లాల్లో మొట్టమొదటగా మన ఏలూరు జిల్లాలో చింతలపూడిని ఎంపిక చేశారు. తప్పనిసరిగా రేపు 5వ తారీఖు
ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త గ్రామ స్థాయిలోకి తీసుకువెళ్లి ప్రతి ఊరు తిరిగి ఈ యొక్క ప్రోగ్రాం గురించి మనం తెలియపరిచి జనాన్ని సమీకరించి తప్పనిసరిగా విజయవంతం చేసి చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షుల వారికి ఏదైతే హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేశారు. స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐల నుంచి హోంగార్డు వరకు అందరినీ ఒకేసారి బదిలీ చేస్తూ సిపి ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 85 మందిని బదిలీ చేశారు. వీరిని సిటీ ఆర్మర్ రిజర్వ్ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసుల విషయంలో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే సిపి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బోధన్ మాజీ ఎమ్మెల్యే తనయుడి వ్యవహారంతో పాటు వివిధ కీలక విషయాలు బయటికి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. పంజాగుట్ట పిఎస్కు కొత్తగా 82 మంది సిబ్బందిని నియమించారు. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బందిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. చిత్తూరులో కాల్పులు కలకలం రేపాయి. నందిని బార్లో స్నేహితులతో కలిసి మద్యం సేవించిన మల్లికార్జున అనే మాజీ సైనికుడు ఆవేశంతో కాల్పులు జరపడంతో కలకలం రేగింది. మద్యం మత్తులో స్థానికులతో గొడవపడి కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దంతో బార్లో ఉన్న వారు పరుగులు తీశారు. కాల్పుల ఘటన తర్వాత మల్లికార్జున్ పారిపోయాడు. బార్ సిబ్బంది ఫిర్యాదుతో చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్తూరు పట్టణం గ్రీన్స్పేట వద్ద గల నందిని బార్ వద్ద నిన్న అనగా 30/1/2024 తేదీ రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఒక వ్యక్తి తన వద్ద ఉన్న పిస్టల్తో కాల్పులు జరిపినాడని చెప్పేసి ఒక ఫిర్యాదు నందిని బార్ యొక్క సిబ్బంది నుంచి అందడం జరిగింది. తదుపరి ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులకు ఇన్ఫామ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా విచారించగా సదరు వ్యక్తి పేరు మల్లికార్జున అని తెలిసింది. ఇతను 2021లో మిలిటరీలోని సర్వీస్ చేసి రిటైర్డ్ అయినట్లు తెలుస్తోంది. ఆ సర్వీస్లో ఉండగానే ఒక పిస్టల్కు లైసెన్స్ పొంది ఒక పిస్టల్ కొనుగోలు చేసి .32 పిస్టల్ తన దగ్గర ఉంచుకున్నట్టు సదర్ పిస్టల్ని నిన్న తాగిన మైకంలో నందిని బార్ వద్ద ఎవరు కొంతమంది వ్యక్తులు ఫ్రెండ్స్ కానీ వాళ్ళ వ్యక్తులు అది దాని గురించి గేలి చేయడంతో అది నిజమైన పిస్టల్ కాదని చెప్పేసి అతను రెచ్చగొట్టడంతో ఇది నిజమైన పిస్టల్ అని చెప్పేసి దాన్ని కాక్ చేసి అక్కడే ఒక భూమి వైపు ఫైర్ చేయడం జరిగింది. ఎల్లవేళలా ప్రజా సమస్యల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించే స్వతంత్ర ఛానళ్లకు కదిరి డీఎస్పీ శ్రీలత శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం క్యాలెండర్కు డీఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె స్వతంత్ర ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. తన చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ జరగడం ఎంతో ఆనందంగా ఉందని డీఎస్పీ శ్రీలత అన్నారు. నిజాలను ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు చేరువయ్యేలా ఉండాలన్నారు. ఎల్లవేళలా ప్రజలను చైతన్యవంతులను చేసే విధంగా వార్తా ప్రసారాలు ఉండాలని ఆమె ఆకాంక్షించారు. అందులో పనిచేస్తున్న సిబ్బందికి అందరికీ కూడా శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. ఈ ఛానల్ పెట్టి ఇప్పటికి 2 years అయింది. ముందు కూడా ఈ ఛానల్ చాలా సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలి. ప్రజలకి యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టేలాగా భయపెట్టేలాగా తప్పుడు వార్తలు కాకుండా నిజమైన వార్తల్ని ప్రజలకి తెలియజేసి ప్రజల్లో కూడా చైతన్యం కల్పించాలని కోరుతున్నాను. స్వతంత్ర ఛానల్ యాజమాన్యానికి అందులో పనిచేస్తున్న సిబ్బందికి అందరికీ కూడా శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. ఈ ఛానల్ పెట్టి ఇప్పటికి 2 years అయింది. ముందు కూడా ఈ ఛానల్ చాలా సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలి. ప్రజలకి యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టేలాగా భయపెట్టేలాగా తప్పుడు వార్తలు కాకుండా నిజమైన వార్తల్ని ప్రజలకి తెలియజేసి ప్రజల్లో కూడా చైతన్యం కల్పించాలని కోరుతున్నాను. స్వతంత్ర ఛానల్ యాజమాన్యానికి అందులో పనిచేస్తున్న సిబ్బందికి. కృష్ణా జిల్లా నూతన ఎస్పీగా అద్నా నయీం ఆస్మీ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన ఐపీఎస్ అధికారుల బదిలీలో భాగంగా ఏసీబీ ఎస్పీగా వ్యవహరిస్తున్న నయీంని జిల్లా ఎస్పీగా ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో మచిలీపట్నంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీగా నయీం బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని ఎస్పీ చెప్పారు. మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.
స్వతంత్ర టీవీ నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబరి కిషోర్ జా. గ్రేటర్ వరంగల్ జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్టుల ఐడి కార్డు పంపిణీ కార్యక్రమాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీనియర్ జర్నలిస్టులకు ఐడి కార్డులు పంపిణీ కార్యక్రమం అనంతరం క్యాలెండర్ను ఆవిష్కరించారు. స్వతంత్ర టీవీ క్యాలెండర్ని ఆవిష్కరించడం సంతోషకరమైన విషయమని సిపి అన్నారు. స్వతంత్ర సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, జనరల్ సెక్రటరీ బొల్లారపు సదియ తదితరులు పాల్గొన్నారు. ఈ వృత్తి చాలా డిఫికల్ట్ పని. ఈ వృత్తిలో ఉండి 10 సంవత్సరం పని చేసి అదే గౌరవంతో ఉండడానికి ఒక పెద్ద గొప్ప పని. అంటే ఎవరికి అప్పుడు మ్యారేజ్ కాకుండా వాళ్ళకి ఇప్పుడు చిన్న పిల్లలు చూస్తున్నాము. ఎవరికి చిన్న పిల్లలు ఉంటే కాలేజ్లో చదువుతున్నాము. నిన్న మాకు పిలిస్తే అనిల్ పిలిస్తే వాళ్ళు చెప్తే సార్ ఇది నా పాప. అంటే మీ పాప ఎంత పెద్ద? సార్ అప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది. అంటే మీ అందరికీ నేను నా పాత పరిచయంతో ఒక ఫ్యామిలీ మెంబర్గా చూస్తున్నాను. అదే కోసం అవసరం ఉంటే సాఫ్ట్గా మాట్లాడతాం, అవసరం ఉంటే డెఫినెట్లీ అడ్మినిస్ట్రేషన్లో మనకు గట్టిగా మాట చెప్పాలి. ఎందుకు బాడీలో మనకు సాఫ్ట్ మసల్స్ ఉంటుంది, చెవుకి మసల్స్ చాలా సాఫ్ట్ ఉంది, కానీ చేతికి మసల్స్ చాలా టఫ్ ఉంది. ఎక్కువ టఫ్గా ఉంటుంది. ఇప్పుడు చూస్తే మేము వాళ్ళకి కంగ్రాచులేట్ చేస్తున్నాము. ఎందుకు ఈ వృత్తి చాలా డిఫికల్ట్ పని. ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయారు స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ. సోషల్ మీడియా పుణ్యమాని పరిచయం అక్కర్లేని వ్యక్తిగా పాపులారిటీ వచ్చేసింది. 2 లివర్లు ఎక్స్ట్రా మీది మొత్తం 1000 అయిందన్న ఆమె డైలాగ్తో అందరికీ తెలిసిన స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ ఇప్పుడు చిక్కుల్లో పడింది. సోషల్ మీడియాలో వచ్చిన పాపులారిటీతో బిజినెస్ బాగా జరుగుతుంది కదా అనుకునే లోపే ఆమెకు ఆటంకం ఎదురైంది. జనాల తాకిడి పెరగడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందంటూ పోలీసులు ఆమెపై చర్యకు దిగారు. దీంతో మీడియానే ఆమె మరోసారి స్పందించడంతో ప్రభుత్వం కదిలింది. ఆమె షాప్ను తొలగించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. సోషల్ మీడియా చిత్రాలు చెప్పాలంటే కుమారి ఆంటీ కథ చూడాల్సిందే. ఒక్క రాత్రిలో అనూహ్యంగా సెలబ్రిటీ అయిపోయారు. అలాగే సోషల్ మీడియాలో రకరకాల కామెంట్ల వల్ల కొత్త చిక్కులు తప్పలేదు. ఇక్కడ కుమారి ఆంటీకి కూడా తెలియని ఒక కొత్త కోణం బయటకు వచ్చింది. తనకు సోషల్ మీడియాలో వచ్చిన పాపులారిటీతో పెరిగిన ఆమె బిజినెస్ ను చూసి ఓర్చుకోలేక పక్క షాపుల వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారేమోననే అనుమానాన్ని కుమారి ఆంటీ వ్యక్తం చేశారు. అయితే ఆమెపై పోలీసులు చర్యలు తీసుకోవడానికి కారణం పక్క షాపుల వాళ్ళు కాదు. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా పెట్టిన పోస్ట్ అని స్పష్టమైంది. స్ట్రీట్ ఫుడ్ వ్యాపారంపై బతుకు చక్రం నడిపిస్తున్న కుమారి ఆంటీ ఓ ఇంటర్వ్యూలో ఏపీలో తమకు జగన్ ప్రభుత్వం ద్వారా ఇల్లు వచ్చిందని చెప్తే వైసీపీ ప్రచారం కోసం చేసిన ఓవర్ యాక్షన్ ఆమె కొంప ముంచింది. జగన్ ద్వారా ఇల్లు వచ్చిందన్న కుమారిని చూసి ఓర్చుకోలేక ప్రతిపక్షాలు ఆమెను దెబ్బతీసేందుకు ప్రయత్నించాయని చెబుతూ సమస్యను మరో కోణంలోకి తీసుకెళ్లింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరికి సీఎం జగన్ పేరు వింటేనే వణుకు. అందుకే జగన్ అన్న పాలనలో ఇల్లు వచ్చిందని చెప్పిన చిరు వ్యాపారి కుమారి మీద అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వం ఉండడంతో ఆమె మీద దాడులకు వారు ఉసిగొల్పారు. జగన్ అన్న అభిమానిని చూసినా మీకు భయం అని చెప్పడానికి ఈ ఒక్క పరిణామం చాలు అంటూ కుమారి ఆంటీ ఫోటోతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ సంచలనమే అయ్యింది. వైసీపీ చేసిన ట్వీట్ ను ఖండిస్తూ జనసేన సోషల్ మీడియా టీం కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. సొంత రాష్ట్రంలో ఉపాధి లేక పక్క రాష్ట్రంలో రెక్కల కష్టంపై బతుకుతున్న మహిళని ప్రచారం కోసం వాడుకున్నారు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో సమస్యల్లో ఉన్న మహిళ కుటుంబాన్ని ఆదుకోవడం మాని ఆరోపణలు చేయడానికి సిగ్గులేదా అంటూ వైఎస్ఆర్సీపీకి ట్విట్టర్ హ్యాండిల్ ను ట్యాగ్ చేశారు. పై 2 ట్వీట్లు చూస్తే రాజకీయాలకు కాదేది అనర్హం అన్నట్లు రాజకీయ ప్రచారాలకు ట్రెండింగ్ లో ఎవరున్నా వాడుకోవాలనే తపన పార్టీలకు ఎంతగా ఉంటుందో అన్న విషయం అర్థమవుతుంది.
ఇదే కుమారి ఆంటీని వచ్చే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రచారాస్త్రంగా వాడుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదేమో అనిపించింది. సామాన్యురాలైన కుమారి ఏదో తన పొట్టకూటి కోసం వేరే వాళ్ళ కడుపు నింపుతూ కష్టపడుతున్న క్రమంలో తనకేదో సమస్య ఎదురైతే అది రాజకీయ దుమారానికి దారితీస్తుందని తెలియని అమాయక ప్రాణి. తన గురించి రాజకీయ పార్టీలు కూడా మాట్లాడుకుంటాయా అని తెలుసుకోలేని అమాయకురాలు కుమారి ఆంటీ. అలాంటి ఆమెను రాజకీయాల్లోకి లాగడం నిజంగా బాధాకరం. పొట్టకూటి కోసం కష్టపడుతున్న ఒక సాధారణ మహిళను కూడా పావుగా వాడుకోవడం చూస్తుంటే ప్రస్తుత రాజకీయాలు ఎంతగా భ్రష్టు పట్టాయో అర్థం చేసుకోవచ్చు. మీడియా కుమారికి మంచి చేయాలనే ప్రయత్నించింది, కానీ ఆమెకు నష్టం చేకూర్చేలా వ్యవహరించలేదు. ఎప్పుడైతే రాజకీయ పార్టీలు ఆమెను పావుగా వాడుకోవాలని ప్రయత్నించాయో అప్పటి నుంచే కుమారి ఆంటీకి సమస్యలు మొదలయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి ఆమె స్ట్రీట్ ఫుడ్ బండిని ఎత్తివేయించడం పెద్ద సంచలనమే అయింది. కుమారి ఆంటీని తమ పార్టీకి చెందిన ఓటరుగా క్లెయిమ్ చేసుకునే పార్టీలు మరి ఆమెకు సమస్య వచ్చినప్పుడు ఎందుకు అండగా నిలబడడం లేదు, ఆమె సమస్యకు పరిష్కారం ఎందుకు చూపించడం లేదు అనేవి $1 మిలియన్ ప్రశ్నగా మారాయి. ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే స్పందించింది. స్ట్రీట్ ఫుడ్ షాపును తొలగించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అంతేకాదు ఆమెకు ప్రత్యామ్నాయ స్థలం చూపి ట్రాఫిక్ కు ఇబ్బందులు కలగకుండా చూడాలని సర్కార్ భావించడం కొసమెరుపు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.